హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా ఈ వీడియో ఏంటి అని. మేమైతే పిల్లల్ని తీసుకొని సరదాగా బయటికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. యాక్చువల్గా ఒక మూవీకి అయితే వెళ్దాము అని అనుకున్నాము. ఏ మూవీకి వెళ్తున్నాము అంటే ముఫాసా మూవీకి వెళ్తున్నాము. ఇదిగోండి మా పిల్లలు అల్లరి అయితే ఇట్లా ఉంది. మా పాపని తీసుకొని మా అక్క చిన్న కొడుకుతో అయితే వెళ్తూ ఉన్నాం అన్నమాట. వీళ్ళు బయటికి అంటేనే అది మూవీకా లేకపోతే ఇంకో చోటికా ఏది సంబంధం లేదనమాట. ఏ బయటికి అంటే చాలు వాళ్ళకి ఒక ఆనందం, హ్యాపీనెస్ అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట. అన్నతో బయటికి వెళ్ళాలని, మా పాప పిన్ని బాబాయ్తో చెల్లితో బయటికి వెళ్ళాలని బన్ను ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఇదిగోండి మేమైతే ఇక్కడ ఆటో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. మా ఇంటికి దగ్గర ఉన్న జిఎస్ఎం మాల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మరి దూరంగా ఎందుకు, దగ్గరలో ఉండేది అయితే వెళ్దామని అనుకున్నాము. మొత్తానికైతే మాకు ఒక ఆటో అయితే దొరికింది. ఆటోలో అయితే మేము జిఎస్ఎం మాల్కి అయితే బయలుదేరాము. మాకు ఆటో దొరికి మేము స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది, కానీ టైంకి అయితే వెళ్తాము అని చెప్పేసి అనుకున్నాము. ఆటో దిగి చాలా ఫాస్ట్గా అయితే మాల్లోకి వెళ్ళాము. మాల్లోకి వెళ్ళి చూసిన తర్వాత మన మూవీస్ అన్నీ కూడా 6th ఫ్లోర్లో అయితే ఉన్నాయన్నమాట. 6th ఫ్లోర్కి వెళ్ళాలి గబగబా అని చెప్పేసి లిఫ్ట్స్ అయితే తీసుకొని వెళ్ళాము. ఇదిగోండి ఐనాక్స్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా కాసేపు కొంచెం డిస్కషన్ అయిందనమాట. ఇంగ్లీష్ మూవీకి వెళ్దామా తెలుగుకి వెళ్దామా అని. నేనైతే తెలుగుకి వెళ్దాము, మహేష్ బాబు గారి డబ్బింగ్ అయితే ఉంది కదా అని చెప్పేసి అడిగాను అనమాట. అందుకని ఇక్కడైతే కొంచెం సేపు డిస్కషన్ అయిన తర్వాత మొత్తానికైతే తెలుగు ముఫాసాకే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకైతే ఇదిగోండి ఈ విధంగా అయితే 3D గ్లాసెస్ అయితే ఇచ్చారు. 3D గ్లాసెస్ పెట్టుకొని అయితే మూవీ ఎంజాయ్ చేసాము. నాకైతే బాగా నచ్చింది, పిల్లలు కూడా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మాకైతే ఆకలేసింది. సరే ఇంకా ఏం చేద్దాము, ఇంటికి వెళ్దామా లేకపోతే బయటే తిందామా అని వెతుక్కుంటా ఉంటే నాకైతే పిజ్జా తినాలనిపించింది. ఇంకా అంతే పిల్లల్ని తీసుకొని ఇదిగోండి ఇక్కడ పిజ్జా హట్కి అయితే వచ్చాము. అదే మాల్లోనే ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకా అక్కడ ఒకటి మనకు తెలిసిందే కదా, ఒక బెల్ అయితే పెట్టారనమాట. ఆ బెల్ కొట్టడానికి మా పాపకు రావట్లేదు. వాళ్ళన్న నేర్పిస్తూ ఉన్నాడు, ఇట్లా కాదు ఇలా కొట్టాలి అని చెప్పేసి. మేమైతే 2 పిజ్జాలు అయితే ఆర్డర్ చేసాము. ఒకటి నార్మల్ పిజ్జా ఒకటి చెప్పాము చీజ్ది, ఇంకొకటి పనీర్ టిక్కా పిజ్జా అయితే చెప్పామన్నమాట. నాకు ఆ నార్మల్ దానికన్నా కూడా పనీర్ టిక్కా పిజ్జా అయితే ఎప్పుడైతే తిన్నానో అప్పట్లో నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చినంత ఆనందం వేసిందనమాట. అసలు ఈ పిజ్జా టేస్ట్లు ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా రావన్నమాట. మన హైదరాబాద్లోనే అలాంటి పిజ్జా టేస్ట్లు వస్తాయి. చాలా అంటే అసలు నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటే నాకు నోరు ఊరుతూ ఉంది. భలే ఎమ్మీగా ఉన్నాయన్నమాట. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము పిల్లలతో. పిల్లలు కూడా బాగా తిన్నారు, బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడ మాకు కొంచెం చిన్న షాపింగ్ ఉంటే అవన్నీ కూడా చేసుకొని పిల్లలైతే బాగా సపోర్ట్ చేశారు మాకు. మనం ఏం చేసినా వాళ్ళు పాపం మా వెనకాలే తిరుగుతూ వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు, అన్న చెల్లెళ్ళు ఇద్దరు. మాకేమి ఇబ్బంది అనిపించలేదు, మాకేమీ వాళ్ళు పాపం ట్రబుల్ అయితే తీసుకొని రాలేదు. ఇంకా అక్కడ నుంచి కొంచెము చిన్న షాపింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ మెల్లగా అయితే ఇంటి దారి పట్టామన్నమాట. ఇంటికి వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళేప్పుడు ఇదిగోండి లిఫ్ట్స్ ఎక్కాలన్నా కూడా ఇదిగోండి ఇలా అయితే ఒకరెంబడి ఒకరు పోజులు ఇచ్చుకుంటూ ఇలా పోటీ పడుతూ ఉన్నారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత చెరుకు రసం చూసి చెరుకు రసం తాగాలనిపించింది. ఇంకా పిల్లలతో కలిసి అందరం కూడా చెరుకు రసం బాగా తాగాము. ఇది వీడియో చిన్నదే అయినా కూడా నాకు పోస్ట్ చేయాలనిపించింది. ఎందుకంటే ప్రతి మెమరీ కూడా పిల్లలు పెద్దగా అయిన తర్వాత చూసుకుంటారు, అందుకోసం అని చెప్పేసి నేను ఈ మెమరీస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి. దాంతోపాటు మా పిల్లలు కూడా పెద్దగా అయిన తర్వాత ఇవన్నీ కూడా చూసుకొని హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.